ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలండి. నా పేరు లింగనబోయిన పుల్లారావు. ఇవాళ చూస్తున్నట్లయితే ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోడీ గారు కానీ, అలాగే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కానీ ఎక్కడా కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వలేదు. కేసీఆర్ గారు అయితే గొర్రెలు ఇచ్చాం, బర్రెలు ఇచ్చాం, గేదెలు ఇచ్చాం, చేపలు ఇచ్చాం, వాళ్ళు ఇచ్చాం అన్నారు తప్ప బీసీలకు కావాల్సింది అవి మాత్రమే కాదు, వాటితో పాటు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కావాలి. అది దక్కలేదు, దక్కే అవకాశం కూడా మాకు కల్పించలేదు. అలాగే ఇక కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు అయితే 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మళ్ళీ 3వ టర్మ్ అధికారం రావడం కోసం చేస్తున్న ప్రచారంలో మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి నిమిషం కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉండే ముఖ్య నాయకులు అసలు టోటల్ రిజర్వేషన్ని రద్దు చేస్తామని. ఈ దేశంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు చేసిన మంచి పనులు, ఈ దేశం గర్వపడే మంచి పనులు పట్టుమని చెప్పండి. మీరు చేసిన పనులు చెప్పుకొని ఓటడిగే పరిస్థితిలో ఇవాళ మీరు లేరు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలు, ఇవన్నిటికీ కూడా ఒక రకంగా వీళ్ళ పరిపాలనా విధానం, వీళ్ళ అనుసరించిన వ్యవహార శైలి, రెచ్చగొట్టే విధానం మాత్రమే కారణమైనది. దయచేసి ఈ వాతావరణం ఇక కొనసాగు కూడా ఉండాలని చెప్పేసి మేము మా నాయకుడు, జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మతతత్వాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయ పార్టీలకి మరొకసారి అవకాశం ఇవ్వకూడదు. జనాభాలో 56% అయితే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 60% జనాభా ఉన్నటువంటి ఈ బీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ సైడెడ్గా వాళ్ళకి అటు కేంద్రంలో కానీ, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కానీ, గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం చేసుకొని, ముఖ్యంగా కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన విషయాన్ని నమ్మి మేము ఈ మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఈ విషయాల గురించి లోతుగా ఈనాటి మన ముఖ్య అతిథి ఈ జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. ఏదైతే ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగిందో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే, అంతేకాదు ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి ఆకలి సాగుండడం అని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో సుమారు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చీకట్లో మగ్గినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆనాడు రజాకారుల్ని గడీల నుంచి గడీలు బద్దలు కొట్టి ఏ విధంగా అయితే ఈ తెలంగాణ పొలిమేరలు దాటే వరకు తరుపు కొట్టారో, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోటను కూడా బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పట్టం కట్టిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గారికి ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మరి ఏదైతే మరి గతంలో ఏనాడు కూడా ఈ జిల్లా నుంచి ఇవ్వనటువంటి మెజార్టీని మన అన్ని వర్గాల ప్రజలు మరి కలిసి ఆయనకు పెద్ద ఎత్తున మెజార్టీని ఇచ్చి ఆయన పార్లమెంటు పంపాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ జిల్లా ప్రజానికానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు మోడేపల్లి కృష్ణమాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆర్గనైజింగ్లో గత 20 సంవత్సరాలుగా జిల్లా నుంచి నా వంతు పోరాటం చేస్తూ ఉన్నాను. మా జాతీయ అధ్యక్షులు గత 50 సంవత్సరాలుగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించే దానికోసం
గత ప్రభుత్వాలు బీసీలను అనగతొక్కుతూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీలో ఉండగా మరి మోదీ గారు బీసీ అభ్యర్థి అయినా కూడా బీసీలకు ఇంతవరకు మరి చట్టసభ రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేయకపోవడం దురదృష్టకరం. అట్లనే మరి కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఆ రాష్ట్రం కోసం సుమారు 1300 మంది విద్యార్థులు ఉద్యోగులు బలిదానం చేసుకుంటే అందులో 900 మంది బీసీ బిడ్డలే ఉన్నారు. కాసోజు శ్రీకాంతాచారి నుంచి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు ఎంతో మంది బలిదానం తెచ్చుకున్న తెలంగాణలో బీసీల బతుకులు కన్నీరైంది. ఈ రాష్ట్రంలో జనాభాలో కులగణన తీస్తున్నారు. దానికి మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే మరి దేశవ్యాప్తంగా కూడా రాబోయే ఏ పార్టీ అయినా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభాలో కులగణన తీస్తేనే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చే దానికోసమే. ఆయన లక్ష్యం కోసం అన్ని జిల్లాల నుంచి ఆయన టీమ్గా మేము పనిచేస్తూ ఉంటాము. ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఇదే ముఖ్య ఉద్దేశం. అట్లనే మరి ఇలా మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారిని మరి బడుగు బలహీన వర్గాలు మరి బీసీ సంఘాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలి. అట్లానే మన రాష్ట్రంలో 17 స్థానాలు కూడా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లనే ప్రభుత్వం ఏర్పడితేనే బడుగు బలహీన వర్గాలకి మేలు జరిగింది. అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు 18% కుదించింది. అట్లా బీసీలను అనగతొక్కాలని చూసే పార్టీలకి బీసీలు తప్పకుండా బుద్ధి చెప్తాయి. 56% ఉన్న బీసీలను మరి అందరం ఒక్కసారి నడుము మిగిస్తే ఎటువంటి పార్టీ అయినా కుప్పకూలిపోద్ది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మరి డిప్యూటీ సీఎం బట్టి గారి పరిపాలన, మరి సంబంధిత క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కానీ మరి బీసీ నాయకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకొని కావున ఈ రోజున మరి రామసాయం రఘురామరెడ్డి గారికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పొడిచినటువంటి అభ్యర్థికి మరి అన్ని సంఘాల తరఫున మా జాతీయ బీసీ సంఘం తరఫున కూడా సపోర్ట్ చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి మనం కేంద్రానికి పంపించాలని కోరుకుంటూ అవకాశం